ఈ నెల 15 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని రకాల పనులు పూర్తయ్యాయి. ఈ రోజు సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. దీనిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అన్నా క్యాంటీన్లకు వైసీపీ పార్టీ నాయకులు వ్యతిరేకం కాదని, పేదలను ఆదుకునే పథకాలు అన్నీ కొనసాగాలని అన్నారు. గతంలో అన్నా క్యాంటీన్ల పేరుతో అవినీతి జరిగిందని గుర్తు చేశారు. అలాగే ఈ అన్నా క్యాంటీన్లు రద్దీ ప్రాంతాల్లో ఉండాలి. కొత్తగా నిర్మించిన వాటిలో దాదాపు 114 క్యాంటీన్లు ఊరికి దూరంగా ఉన్నాయని తెలిపారు. వీటి నిర్మాణంలో అంచనాలు పెంచి 31 కోట్లను టీడీపీ నేతలు దారి మళ్లించారని, దీనిపై పూర్తి అధ్యయనం చేశాక ఆరోపణలు చేస్తున్నారు. అలాగే అన్నా క్యాంటీన్లకు పచ్చరంగులు వేసి టీడీపీ అభిమానులుగా మార్చారని, వైసీపీ ప్రభుత్వ హయాంలో రంగుల గురించి పెద్ద రచ్చ చేసిన వారు అన్నా క్యాంటీన్లకు పసుపు రంగు ఎలా వేస్తారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. 14-19లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల వ్యవహారం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో 203 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని తలపెట్టారు. వాటిలో చిత్రం ఏంటంటే 203 అన్నా క్యాంటీన్లో 114 అన్నా క్యాంటీన్లు ఊరుకు దూరంగా ఎక్కడో మూలన స్థలం ఎక్కడ దొరికితే అక్కడ కట్టేసే కార్యక్రమం చేశారు. 76.22 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 17.3 లక్షలతో నిర్మించాల్సి ఉంటుంది అని ముందు టెండర్లు పిలుస్తారు. ఆ బిగిన్ అయిన తర్వాత కాదు ఇది ఇప్పుడు బాగా ధరలు పెరిగిపోయాయి కాబట్టి వీటిని పెంచాలి అని వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయం చేస్తారు. దాంతో ఏం చేస్తారంటే 2010 చొప్పున చేయాల్సిన దాన్ని మళ్ళా చదరపు అరుగురికి 2010, 2100 అని నిర్ణయించారు ముందు. తర్వాత 4,585 రూపాయలు పెంచేశారు ఒకసారిగా కాంట్రాక్టర్కి. పెంచేసి అదనంగా 17,030 లక్షలు ఇవ్వాల్సింది దాన్ని పెంచే